కొండాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నట్లుంది. కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇందుకు గాను ఎన్ఎస్యుఐ కూడా ఇప్పుడు నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద అయితే ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు భారీగా మోహరించి ఉంచారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించారని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయవచ్చనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఇప్పుడు పోలీసుల బందోబస్తు కొనసాగుతూ ఉంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మరోవైపు బగ్గుమంటున్నారు. అలానే కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యుఐ నేతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఎన్ఎస్యుఐ నేతలు వివిధ మార్గాల్లో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. సో కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా కూడా తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. అయితే ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీని మీద సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, కౌశిక్ ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి? నిన్న పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అనేది రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒకలా, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కనీసం ఎమ్మెల్యే అని ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆయన స్పందించారు. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసిందనేసి ఇప్పటికే కేసులు నమోదయ్యి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా నడుస్తున్నటువంటి సమయంలో అనేక ఆరోపణలు బీఆర్ఎస్ లోని కీలక నేతలపైన వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. కేవలం కేటీఆర్ది అలాగే బీఆర్ఎస్ నాయకులదే కాకుండా సొంతంగా ఉన్నటువంటి మంత్రులు దాదాపు 8 మంత్రుల్ని, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ది, తర్వాత కొంతమంది సినీ తార యొక్క ఫోన్ నెంబర్స్, అలాగే కీలక నేతల యొక్క ఫోన్ నెంబర్స్ ని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. దాంతోపాటు అర్ధరాత్రిలో సీఎం రేవంత్ రెడ్డి మై హోమ్ పూజాకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. ఆ కామెంట్స్ పైన ఇప్పుడు బగ్గమంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. నిన్నటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా కౌశిక్ రెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు. దాంతో పాటు మంత్రులు కూడా స్పందించారు. ఎందుకంటే రాజకీయాల్లో విలువలు లేనటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి కాబట్టి కౌశిక్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ లేదు. కాకపోతే కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో అలిగేషన్స్ మీద ఖచ్చితంగా నిరూపించాలనేది కూడా ఇప్పటికే కౌశిక్ రెడ్డి పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ ఆర్యవైశ్య సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత కూడా నేను అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి పైన అసభ్య పదజాలంతో కూడా మాట్లాడాడు కాబట్టి, ఏకవచనంతో మాట్లాడాడు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటనేది కూడా తీసుకోవాలనేది కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పాటు ఈ మత్స్యకార సమితి కార్పొరేషన్ చైర్మన్ అవుతున్నారో మెట్టు సాయి కూడా నిన్న వార్నింగ్ ఇచ్చారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు అతను ఒక మదిశాల బార్లో ఉన్నప్పుడు అక్కడ గొడవ పడ్డాడు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా పాడి కౌశిక్ రెడ్డిని కొట్టారు. చాలా తీవ్రంగా కొడితే నేను వెళ్ళి అతన్ని బార్ నుంచి కూడా విడిపించుకొని వచ్చాను. అంత నీచమైన చరిత్ర. కానీ కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తే ఏదో మీడియాలో ఒక పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం బీఆర్ఎస్ లో
అతని ప్రాపకం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నప్పటికీ ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పటికే శ్రవణ్ కుమార్ కూడా చేరుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎవరైతే స్టూడెంట్ వింగ్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యుఐ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి ఆందోళన చేస్తారన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు మోహరించారు. దాంతో పాటు అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితుల్లో నెలకొని ఉండడంతో పోలీసులు కూడా భారీగానే వచ్చారు. విల్లాలకి ఎవరిని కూడా ఎంట్రీ చేయట్లేదు. మెయిన్ గేట్ దగ్గరనే ఆపేస్తున్నారు. కౌశిక్ రెడ్డి కొండాపూర్ దగ్గర ఒక విల్లాలో ఉంటాడు కాబట్టి అక్కడ ఆ విల్లాకి వెళ్ళేటువంటి 4 వైపులు ఉన్నటువంటి దారులు అన్ని కూడా మూసివేశారు. మూసివేసిన తర్వాత వీళ్ళందరినీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు. కేవలం కొంతమంది మాత్రం కౌశిక్ రెడ్డి చెప్తున్న పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆ విల్లా లోపలికి అనుమతిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఎదురుమడికని పాడి కౌశిక్ రెడ్డి చేసే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద చర్చకు దారితీస్తుంది. గతంలో కూడా మనం చూసాం, ఇటు హరీష్ రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అనేది కూడా అతను చెప్పారు. దాంతో పాటు బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా చాలా సీరియస్ గానే ఆయన కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇన్ని రోజులు బీఆర్ఎస్ పైన నెపం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి కామెంట్లు చేయడం పట్ల రాజకీయ దుమారం అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. సో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఒక్కసారిగా కూడా తెలంగాణ రాజకీయాల్లో హీట్ రాజేసింది. నిన్నటి నుంచి కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. డైరెక్ట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎమ్మెల్యే స్థానంలో ఉండి కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, డైరెక్ట్గా కూడా సీఎంని టార్గెట్గా చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అయితే చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎన్ఎస్యుఐ సభ్యులు ఆయన మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తారని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా ఈ అంతటితో కూడా ఒక్కసారిగా కూడా ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు.